ఒక బీదవాడు ఉన్నాడు. ఈ బీదవాడు తన బ్రతుకు దినాలన్నింట ఎన్నో ఇబ్బందులు పడి జీవించి భక్తి కలిగి ఉన్నాడు. ఎన్ని కష్టాల మధ్యలో జీవించినా కూడా దేవుని పైన విశ్వాసాన్ని, భక్తి శ్రద్ధలను విడిచిపెట్టకుండా జీవిస్తున్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయనకి ఏమీ కొదువలేదు, అయినప్పటికీ కూడా దేవుడని కానీ దేవుని పైన భక్తి అని కానీ ఏమీ లేకుండా జీవిస్తున్నాడు. అంటే భక్తి ఉన్నోళ్ళు ఆస్తి కలిగి ఉండకూడదని కాదు, భక్తి ఉన్న వాళ్ళంతా కూడా పేదవారై ఉంటారని కాదు, ఉండాలని కాదు, ఒకవేళ పేదవారై ఉంటేనే భక్తి ఉంటుందని కాదు. ఎంత ఆస్తికి మనం కర్తలమైనా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఆస్తిపరులమైనా కానీ దేవుని ఎడల భయము, భక్తి అనేది